నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే మన్యాలోని గిరిజనుల ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. సంక్రాంతి పండుగను 3 రోజులు నిర్వహించుకోవడం సహజం. కానీ మన్యాలో అందుకు భిన్నంగా ఈ పండుగను పక్షం రోజులు నిర్వహించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. ప్రతి ఏడాది పుష్యమాసం ఆఖరు 2 వారాలను గిరిజనులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. దీంతో పుష్యమాసాంతంలో ఏజెన్సీ వ్యాప్తంగా ఎక్కడో చోట సంక్రాంతి పండుగను గిరిజనులు నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ పండుగ నిర్వహణ ఇతరులకు భిన్నంగానే ఉంటుంది. మైదాన ప్రాంతాల్లో తీర్థాలు పరిసరాలు మాదిరిగా గిరిజన ప్రాంతాల్లో జనవరి నెలలో బారిజం పేరిట ప్రతి 3 ఏళ్లకు లేదా 5 ఏళ్లకు ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తారు. దాదాపుగా సంక్రాంతి పండుగను తలపించేలా ఉన్నప్పటికీ కేవలం ఒక్కరోజు మాత్రమే భారీ జనాన్ని నిర్వహిస్తారు. ఒక్కో ప్రాంతాన్ని బట్టి 3 లేదా 5 ఏళ్లకు ఒకసారి జరుపుతారు. ఇందులో భాగంగా ఊరంతా ఒకే చోటుకు చేరుకొని సాంప్రదాయబద్ధంగా గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు, సహపంక్తి భోజనాలు, తర్వాత వివిధ రకాల వేషధారణలతో గ్రామంలోని ప్రదర్శనలు, నృత్యాలు, డప్పు వాయిద్యాలతో సందడి చేస్తారు. ప్రస్తుతం మన్యలో భారీ జనం వేడుకలు కొనసాగుతున్నాయి. గురువారం పాడేరు మండలం లింగాపుట్టులో భారీజం జరగ్గా ఏజెన్సీ వ్యాప్తంగా వివిధ పల్లెల్లో సంక్రాంతి జరుగుతోంది. భారీజమైనటువంటి సంక్రమణం పండగ చేసిన మూడో రోజున సంవత్సరానికి మూడు సంవత్సరాలకు ఒకసారి భారీజమైనటువంటి నిర్ణయించబడును. ఆ నిర్ణయం ప్రకారంగా భారీగా చేస్తున్నాము. దానికోసం మా చుట్టుపక్కల గ్రామాలు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు 25 గ్రామాలు మా పంచాయతీ అంటే 25 గ్రామాలు మా పండుగలో చుట్టుపక్కల గ్రామాలు కాకుండా 1000 దేశం నుండి కూడా మేము మా చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా మా ఈ కార్యక్రమం పాల్గొంటారు. విచిత్రమైనటువంటి వేషాలు వారికాలు కూడా కట్టి అటువంటి ఆటపాటలతో, డ్యాన్సులతో, డ్రమ్స్ ఆటలతో ఇటువంటి ఎన్నో వేషాలు వేసి ఆ కార్యక్రమం చేపట్టడం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మా గ్రామంలో ప్రతి ఒక్కరు బడుగుపల్లి అంటే మంచిపాట అటువంటిదని చెప్పేసి ప్రతి గ్రామం కూడా పండగ అనేసరికి ప్రతి మంది కూడా మా గ్రామంలో పంచాయతీలో తప్పకుండా వస్తున్నారు. ఆనందం అవివేగంగా ఉంటుంది. కాబట్టి చాలా జనాలు దీనికి ఎదురు చూస్తుంటారు. భారతదేశం అనేసరికి ఎదురు చూస్తుంటారు. అక్రమంగా నిర్మించిన నిర్మాణంపై జీహెచ్ఎంసీ కొరడా జులిపించింది.